చూడక్కా, నీ కొడుక్కి పెళ్లి సంబంధం చూడ్డానికి నా తల ప్రాణం తోకకొస్తుందే బాబు. నీ తిండి పిచ్చి గురించి తెలిసి ఎవ్వరూ కూడా పిల్లనివ్వడానికి సిద్ధంగా లేరు. ఎక్కడ వాళ్ళ కూతురు నీకు వండి పెట్టి పెట్టి నీరసించిపోతుందేమోనని భయపడుతున్నారు. ఎంత డబ్బుండి ఏం ప్రయోజనమే? ఈ తిండి పిచ్చేంటే నీకు నాకు అర్థం కావటం లేదు. ఒక్క మనిషి 4 రోజులు తినాల్సిన ఆహారాన్ని నువ్వు ఒక్క రోజులోనే తినేస్తావు. మన ఊరే కాకుండా చుట్టుపక్కల కూడా ఈ విషయం తెలిసిపోయింది. నన్నేం చేయమంటావురా? చిన్నప్పటి నుంచి నాకు ఈ తిండి పిచ్చి ఉందని నీకు తెలుసు కదా. ఈ ఒక్క రోజుతో పోయేది కాదు కదా. అలాగైతే ఎప్పుడో పోయేదే. నేను ఎంత ప్రయత్నించినా తిండికి దూరంగా ఉండలేకపోతున్నానురా తమ్ముడు. మొన్నేదో ఒక పేదింటి సంబంధం ఉందని చెప్పావు కదా. ఆ సంబంధాన్నే ఖాయం చెయ్యి. వాళ్ళకి నా తిండి విషయం చెప్పక. ఎలాగోలా నేనే తిండి పిచ్చి తగ్గించుకుంటానులే కానీ అని చెప్తుంది కాంతమ్మ. సరేనని తమ్ముడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సంబంధం మాట్లాడడానికి. ఏంటో అందరూ తిండి పిచ్చి తిండి పిచ్చి అంటారు. కానీ అందరికీ మంచినీళ్ళు ఎలా తాగాలనిపిస్తుందో నాకు కూడా ఈ ఆహారం అలాగే తీసుకోవాలనిపిస్తుంది. అన్నం తినకపోతే నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది. కానీ నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు. ఏం చేద్దాం? రేపు కోడలు వచ్చిన దగ్గర నుంచి కోడలికి తెలియకుండా దొంగచాటుగా తినడం అలవాటు చేసుకుందాం. చేసేదేముంది? అలా కాంతమ్మ తన కొడుక్కి సురేష్కి సుగుణనిచ్చి పెళ్లి చేస్తుంది. సుగుణ చాలా మంచి అమ్మాయి, చాలా గుణవంతురాలు. ఇంటి పని వంట పని అన్నీ చక్కగా చేస్తుంది. కాంతమ్మ సుగుణ చాలా అన్యోన్యంగా ఉంటారు. కాంతమ్మ సుగుణని చాలా ప్రేమగా చూసుకుంటుంది. సుగుణ కూడా అతి కొద్ది రోజుల్లోనే కాంతమ్మకి చాలా దగ్గరవుతుంది. ఇద్దరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇద్దరూ కలిసి షాపింగ్లకి వెళ్తారు. ఇద్దరూ కలిసి కూరగాయల కోసం వెళ్ళేవాళ్ళు. ఇలా అత్తాకోడళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. కాంతమ్మ సుగుణ ఎప్పుడూ ఇద్దరూ కలిసే భోజనం చేసేవాళ్ళు. ఎందుకంటే ఇంట్లో అందరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కదా. ఏంటత్తయ్య, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరెందుకని భోజనం చాలా తక్కువగా తింటున్నారు? ఈ వయసులో ఇంత తక్కువగా తింటే మీకు బలం ఎలా వస్తుంది అత్తయ్య? ఈరోజు వంటలన్నీ మీకు ఇష్టమైన వంటలే చేశాను. ఈరోజు మాత్రం మీరు భోజనం తక్కువగా తినడానికి వీల్లేదు, కడుపు నిండా తినాలి. అత్తగారు మనసులో ఇలా అనుకుంటుంది. ఇంత బతికి కోడలి ముందు పరువు పోగొట్టుకోవడం ఎందుకా అని తక్కువ తింటున్నాను. ఏమీ లేదమ్మా, వయసు పైబడుతుంది కదా, ఎక్కువగా తింటే అరగదేమోనని తక్కువగా తింటున్నాను అంతే. అయినా నాకెప్పుడు ఇలా ఆహారాన్ని తక్కువగా తీసుకోవడమే అలవాటమ్మా. నువ్వేమి ఇబ్బంది పడకు, ఇది నాకు అలవాటేలే అనుకుంటుంది అత్తగారు సుగుణతో. ఆ రోజు సాయంత్రం అత్తగారు అందరూ నిద్రపోయిన తర్వాత భోజనం చేయడానికి హాల్లోకి వస్తుంది. అమ్మయ్య, ఈరోజు కోడలు కొడుకు త్వరగా నిద్రపోయారు. వామ్మో, ఈ ఆకలిని భరించడం నా వల్ల కావటం లేదే బాబు. ఇలా రోజు కోడలు నిద్రపోయిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని కూరని తినడం చాలా కష్టంగా ఉంది. పొర్రపాటున ఏ రోజన్నా కోడలి కంట పడితే నా పరువు మొత్తం పోతుంది. ఇంకోసారి కోడలికి మొహం చూపించుకోలేను. తొందరగా తిని ఈ బాక్సులన్నీ అక్కడ పెట్టేయాలి. తర్వాత రోజు ఆహారం ఉండటం లేదన్న విషయాన్ని గమనించిన కోడలు, అత్తయ్య, రోజు సాయంత్రం మనం కొంచెం ఆహారాన్ని ఎక్కువగానే వండుకుంటున్నాం. కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం ఉదయం లేచి చూసేసరికి ఉండటం లేదత్తయ్య. గత కొన్ని రోజులుగా ఇలాగే జరుగుతుంది. ఆహారం ఏమవుతుందో నాకైతే అర్థం కావటం లేదు. మీరా తినలేరు, మేమేమో పెందలాడే నిద్రపోతున్నాం.
మరి మన ఇంటికి ఎవరు వస్తున్నారు అత్తయ్య రోజు సాయంత్రం? ఏమోనమ్మా, నాకేం తెలుసు. నేను కూడా మీతో పాటే వెళ్ళి నిద్రపోతున్నాను కదా. అయినా ఆహారం మిగలటం లేదేమో. ఆహారాన్ని నువ్వు పడేస్తున్నావేమో. ఫ్రిడ్జ్లో పెట్టానని భ్రమపడుతున్నావేమో. ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. మన ఇంటికొచ్చి ఆహారాన్ని ఎవరు తింటారే? ఏదైనా దొంగతనానికి వస్తే రావాలి కానీ ఆహారం దొంగతనం చేయడం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. సరేనమ్మా, త్వరగా తిను. నేను కొద్దిసేపు అలా పక్కింటికి వెళ్ళి వస్తాను. వామ్మో, నా కోడలికి నా మీద అనుమానం వచ్చినట్టుంది. అందుకే నన్నే అడిగింది. ఈరోజు నుంచి చాలా జాగ్రత్తగా కోడలు వండిన ఆహారాన్ని కాకుండా నేను వండుకొని అదే తినాలి. లేకపోతే కోడలి ముందు పరువు పోతుంది. లేదు, ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. రోజు ఆహారం మాయమవడం ఏంటి? ఈ ఇంట్లో జరుగుతున్నదేదో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ముందైతే మా ఆయన్ని అడుగుతాను. ఆయన నిజం చెప్పారు, లేకపోతే నేనే కనిపెడతాను. ఏవండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. నిజం చెప్తారా? తెలిసింది చెప్తారా? రోజు మన ఇంట్లో ఆహారాన్ని నేను ఒక మనిషికి ఎక్స్ట్రా వండుతున్నాను. దాన్ని రోజు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఉదయం లేచి చూసేసరికి ఆహారం కనిపించడం లేదు. ఒకవేళ నేను వండకపోయినా రోజు నైట్ ఎవరో వండి ఆ గిన్నెలన్నీ అక్కడే వదిలేస్తున్నారు. ఉదయాన్నే నేను అంట్లు కడిగేటప్పుడు చూస్తున్నాను. ఇదంతా ఎలా జరుగుతుంది? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందండి? చెప్తారా? ఏమో సుగుణ, ఇంట్లో ఉండేదానివి నీకే తెలియకపోతే ఇలాంటి విషయాలన్నీ నాకెలా తెలుస్తాయి? ఉదయం ఎప్పుడో వెళ్తాను, రాత్రి నీ ముందే భోజనం చేసి వచ్చి పడుకుంటాను. ఇంకా ఇంట్లో జరిగే విషయాలు నాకెలా తెలుస్తాయి? అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని బుర్రపారు చేసుకోకు, ప్రశాంతంగా ఉండు. లేదు, మా ఆయన అత్తయ్య నా దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నారు. ఈరోజు ఎలాగైనా సరే నైట్ అంతా నిద్రపోకుండా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని కోడలు నిద్రపోకుండా తలుపు పక్కన నుంచి నిలబడి చూస్తూ ఉంటుంది. ఈలోపు అత్తగారు నైట్ నిద్రలేచి వంట చేసుకొని ఆ వంటని తింటూ కోడలి కంట్లో పడుతుంది. అత్తగారిని చూసిన కోడలు, ఏంటత్తయ్యా, ఈ ఇంటి దొంగ మీరా? రోజు ఈ ఇంట్లో ఆహారాన్ని దొంగలించి తింటుంది మీరా? ఏంటత్తయ్య ఇదంతా? నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? చెప్పండి అత్తయ్య, చెప్పండి. ఎందుకలా అమ్మని అలా అరుస్తున్నావు సుగుణ? నేను చెప్తాను విను. అమ్మకి ఫస్ట్ నుంచి కొంచెం ఆకలి ఎక్కువే. అమ్మ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంది. ఇదే విషయం ఊర్లో అందరికీ తెలిసి ఎవ్వరూ కూడా పెళ్ళనివ్వడం లేదు. అదే విషయాన్ని నీ దగ్గర దాచి నిన్ను పెళ్లి చేసుకున్నాము. అంతే. అమ్మకి ఇంకేమీ చెడలవాట్లు లేవు. అమ్మ ఆహారం విషయంలో మాత్రం తనని తను కంట్రోల్ చేసుకోలేదు. అందులో తప్పేముంది? ఒక మనిషికి ఎంత ఆకలి వేస్తుందనేది వాళ్ళ శరీరాన్ని బట్టి ఉంటుంది కదా. సరే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయి అని చెప్పి సురేష్ లోపలికి వెళ్ళిపోతాడు. సుగుణ, నన్ను క్షమించమ్మా. నాకు ఇలాంటి తిండి పిచ్చి ఉందని తెలిస్తే నీ ముందు చులకన అయిపోతానని చెప్పేసి నేనే నీకు ఈ విషయం చెప్పొద్దని చెప్పాను. అందుకే అబ్బాయి కానీ మీ అమ్మ నాన్న కానీ ఈ విషయాన్ని నీకు చెప్పలేదు. కానీ మీ అమ్మ నాన్నకి తెలుసమ్మా. వాళ్ళు కూడా ఇదంతా పట్టించుకోవద్దు వదిన గారు అని చెప్పారు. అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వంట చేసుకొని తింటున్నానమ్మా. ఈ తిండిపోతు అత్తని క్షమించమ్మా, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే. అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? ఇందులో తప్పేముంది? ఎవరి ఆకలి విషయం వారికే తెలుస్తుంది. మీరేమీ తప్పు చేయలేదు, కానీ ఒక తప్పు చేశారు. నా దగ్గర ఈ విషయం దాచి అదే నాకు చెప్పినట్లయితే నేనే మీకేమేం ఆహారం కావాలో తెలుసుకొని మరీ వండేదాన్ని. ఈ రోజు నుంచి అలా చేయొద్దు. మీకేం కావాలన్నా నన్ను అడగండి. మీ ఇంట్లో మీరు దొంగతనంగా తినాల్సిన పనేంటి అత్తయ్య? నేను కోడలినైనా కూతుర్నైనా నేనే కదా మీకు అని చెప్పి అంటుంది కోడలు. ఆ రోజు నుంచి అత్తగారికి కావలసినవన్నీ వండి పెడుతుంది.
ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ.